మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మిట్టా నర్సేగౌడ్ గారు, అట్లాగే గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. గౌతమ్ ప్రసాద్ గారు, మీరు 10 ఏళ్ళు చేయలేంది 3 నెలల్లో ఎట్లా చేస్తారు? అవసరమైతే కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటే మేము చర్చించి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. 10 ఏళ్ళు చేయండి, 3 నెలల్లో ఎట్లా చేస్తారు? అది కుంగింది, సో దాన్ని రిపేర్ చేసేటువంటి పరిస్థితులు లేవు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మాకెందుకు అడ్డుపడుతున్నారు? పని చేసుకుంటుంటే కడుపులో విషం పెట్టుకొని పరిపాలన అడ్డుకుంటున్నారని ఇప్పుడే కొత్త కాదు, గతంలో లగచర్ల ఘటన నుంచి మొదలు పెడితే మూసీ నుంచి అన్నిట్లలో ఈ మాటలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి నేరుగా వస్తున్నాయి. సో దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. ప్రభుత్వం పని అడ్డుకోవడానికి ఎవరు ముందుకు రారండి. పని చెయ్యకపోతేనే ఇది ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్కువ ఒక సమాధానం చెప్పమనండి. ఫలానా పని మేము ముందు పెట్టుకున్నాము, చాలా పెద్ద ప్రాజెక్టు, ఈ పనులు నడుస్తున్నాయి, ఇక్కడ మట్టి తీసినాము, ఈ తట్టేడు మట్టి తీసి పనులు చేస్తున్నామని చెప్పేసి ఒక్క కార్యక్రమం చెప్పమనండి. ఈ మీరు అన్నారు కాబట్టి మీరు తక్కువ చెప్పమన్నారు కాబట్టి నర్సేగౌడ్ గారిని అడుగుదాం. ఒకసారి నర్సేగౌడ్ గారు ఏమంటున్నానంటే కట్టుబడిపోయింది, పని చెయ్యలేదు కదా. ఇప్పుడు కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లు చేయమంటే ఆన్ చేయని ప్రభుత్వం పని చేస్తుందని చెప్పేసి ఎట్లా అనుకుంటాము? ఈ రోజు మొన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి రిటైర్డ్ ఇంజనీర్లు మొత్తం కూడా ఇది కూలిపోతుంది, ఇక్కడ కట్టకండి అని చెప్పేసి మాట్లాడినని చెప్పేసి అంటే ఈ రోజు ఒక్కొక్కళ్ళు రిటైర్డ్ ఇంజనీర్ అందరు కలిసి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏనాడు కూడా మేము అటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు, కాకపోతే రిటర్న్ గా ఉంది, మేము ఏం చెప్పామనేది రిటర్న్ గా ఉంది. ఎక్కడా కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మేడిగడ్డ తప్ప ఆదుకోవడానికి వేరే ప్రాజెక్టు ఏదీ లేదు. తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ఎటువంటి వేరే ప్రాజెక్టు లేదు అని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు చెబుతున్నప్పటికీ కూడా ఏ రోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని లెక్కలోకి తీసుకోకుండా మొత్తం కొన్ని లక్షల క్యూసెక్లు ప్రతిరోజు గోదావరిలో ప్రవహిస్తుంటే ఈ రోజు నీళ్లు లేవని చెప్పేసి మాట్లాడితే ఎంత అపహాస్యమో, ఎంత విడ్డూరంగా కనబడతా ఉంది. ఒకవేళ నిజంగా కూడా నీళ్లు లేకపోతే మరి పట్టి సమరంలో నీళ్లు వాళ్ళు ఎత్తిపోసుకుంటారు. నిన్ననే వాళ్ళు పంపులు ఆన్ చేశారు కదా, పోసుకుంటున్నారు కదా, చెప్పేసి గారు ఎట్లా మాట్లాడతారు? ఒకవేళ నిజంగా నీళ్లు లేవని చెప్పేసి అంటే చూడండి, ఇప్పుడు కూడా మీరు గూగుల్ యాప్ ఓపెన్ చేస్తే, లైవ్ ఓపెన్ చేస్తే ఎన్ని వేల క్యూసెక్లు వాళ్ళ ప్రవాహం ఉందో కళ్ళ ముందు హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో జరిగిన మీటింగ్ లో ఆ రోజు ఆ క్షణానికి 90,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. అంటే సుమారు 6 నుంచి 7 టీఎంసీల నీళ్లు కిందకు పోతున్నాయి, సముద్రంలో వృధా కలుస్తున్నాయి. అంటే కొంచెం మనం అడ్డం వేసుకున్నా గానీ కన్నేపల్లి పంప్ హౌస్లు మనం ప్లాన్ చేసుకుంటే, ఆన్ చేస్తే మనం తెలంగాణ రాష్ట్రానికి ఈ ఎల్నినో సమయంలో పూర్తిగా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు నర్సేగౌడ్ గారు